ఇంటర్నెట్లో విపరీతంగా పెరిగిపోతున్న అశ్లీల కంటెంట్ను నిషేధించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. ఎదిగే పిల్లల మనసులను కలుషితం చేసి తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తున్న ఈ వీడియోలు, క్లిప్ల విచ్చలవిడి లభ్యతపై పిటిషనర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని డిజిటల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్లోని కొన్ని సైట్లపై నిషేధం విధించడం వల్ల నేపాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనించారా అంటూ ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ పిటిషన్ను ఇప్పటికిప్పుడు విచారించలేము అని పేర్కొంటూ న్యాయస్థానం దీనిని 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 23న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణకు ఆయన సుముఖంగా లేరని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. డిజిటలైజేషన్ తర్వాత దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని, చిన్న పెద్ద తేడా లేకుండా అక్షరాస్యతతో సంబంధం లేకుండా అందరూ నెట్ వాడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత చిన్నారుల్లో మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ల వినియోగం పెరిగిందని గుర్తు చేశారు. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి జాతీయ స్థాయిలో ఒక పాలసీని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. పోర్న్ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించే కోట్లాది సైట్లకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం అశ్లీల కంటెంట్ను ప్రోత్సహించే వెబ్సైట్లపై నిషేధం విధించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ విమర్శించారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 20 కోట్ల అశ్లీల వీడియోలు, వీడియో క్లిప్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నాయని ఆయన తెలిపారు. డిజిటలైజేషన్ తర్వాత కేవలం ఒక్క క్లిక్తో ఈ కంటెంట్ అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.